మీ నాన్నగారు చాలా మందిని తయారు చేశారు, నాన్న అమ్మ ఇద్దరు ఇద్దరు కలిసి. అసలు వాళ్ళిద్దరు అసలు ఒక ఆది దంపతుల. ఇండస్ట్రీలో వాళ్ళ గురించి చాలా ఎక్కువ ప్రైజ్ చేస్తారు, చాలా ఎక్కువ చెప్తారు. మా నాన్న సక్సెస్ వెనక ఉన్నది మా అమ్మ. ఎందుకంటే ఒకవేళ గనక ఆవిడ వాళ్ళిద్దరు గురించి, వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు, వాళ్ళిద్దరూ ఎలా ఇన్స్టిట్యూట్ రన్ చేశారో, అందులోంచి వచ్చిన మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు కొంచెం చెప్పండి. సరే, ఫస్ట్ బేసిక్గా మా అమ్మ నాన్న ఇద్దరు కలుసుకుంది. మా నాన్న ఆవిడని అంతకుముందు, మా అమ్మ చాలా గొప్ప నటి, థియేటర్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఆవిడ పేరు అంటే చాలా చాలా ఫేమస్. బొట్టు కూడా పొడుగ్గా భలే ఉంటుందండి అసలు, నిజంగా అంటే బాగుంటారు ఆవిడ. శ్రీ వైష్ణవులు అయ్యంగారు కదా, కాబట్టి ఆవిడకు అది ప్రత్యేకమైన స్టైల్. మిగతా వాళ్ళు నేను ఫ్యాన్ ఆవిడ బొట్టుకి. సో ఆవిడ గొప్పగా స్టేజ్ మీద గొప్పగా నటించేది. అసలు ప్రెసిడెంట్ చేతుల మీదుగానే అవార్డులు అందుకున్న, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకున్న లేడీ ఆవిడ. మా నాన్న ఎక్కడో ఈవిడ్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూసి అరే చాలా బాగా చేస్తుంది ఈవిడ అనుకున్నాడు, అయిపోయింది అక్కడితో. తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఇప్పటికీ ఉంది, తర్వాత ఉంటుందో లేదో తెలియదు, కానీ అందులో ఆవిడ అప్లై చేసింది. నాట్య విద్యాలయంలో నేర్చుకుంది మా అమ్మ. ఆ తర్వాత అప్లై చేసి నాట్య విద్యాలయం అంటే అదొక డిప్లొమా కోర్సు. నాట్య విద్యాలయం అని డిప్లొమా కోర్సు అబౌట్ యాక్టింగ్. ఎక్కడ ఉంటుంది సార్ అది? అది ఎక్కడ ఉండేదో నాకు తెలియదు. అంటే హైదరాబాద్ లోనే, హైదరాబాద్ లో బొగ్గులకుంట అనుకుంటా. నాట్య విద్యాలయం అంటే బొగ్గులకుంటలో ఆంధ్ర సారస్వతి పరిషత్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ సారస్వతి పరిషత్, అక్కడ ఉండేది అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్. సో అక్కడ చదువుకుంది. తర్వాత అప్పటికే ఆవిడకి బిఏ అయిపోయింది. తర్వాత ఈ కోర్సు చేసింది. అంతకుముందే యాక్ట్రెస్ ఆవిడ. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఈ సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో కలిశారు. కలిసిన తర్వాత చూశాడు కదా ముందు, ఈయన అప్పుడే అనుకున్నాడు అబ్బా చేసుకుంటే ఇలాంటి ఆవిడని చేసుకోవాలనుకుని అప్పుడే అనుకున్నాడు. తర్వాత ఈయన కూడా సాంగ్ అండ్ డ్రామా డివిజన్ లో జాబ్ వచ్చింది. సో ఇద్దరు కొలీగ్స్ చాలా నాటికలు కలిసి చేశారు. ఇంకోటి ఆ 1.5 year ప్రాసెస్ లో ఈయన మనసులో ఉంది కదా, ఈయన ప్రపోజ్ చేశాడు మా అమ్మకి. అయితే మా అమ్మ మా నాన్నకన్నా 6 ఏళ్ళు పెద్దది. ఓ, సచిన్ టెండూల్కర్, అంజలి గారు లాగా. సో నో ఇంపాసిబుల్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంపాసిబుల్ ఒప్పుకోరని. అప్పటికి మా అమ్మ షీ వాజ్ 33. అసలు అలాంటి ఫ్యామిలీస్ లో 33 years వరకు ఉండడం అనేది కష్టం, పెళ్లి కాకుండా. అలాంటిది వెంటనే అయిపోతాయి అప్పట్లో కూడా. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉండింది. సో షీ వాజ్ ఇండిపెండెంట్, సపోర్టివ్ గా కూడా ఉండింది సో ఫ్యామిలీకి. సో అందుకని సరే మా నాన్న కోసం మా కోసం రాసి పెట్టిందేమో, అందుకని కాలేదు. మీరందరూ రావాలి కదా. సో మొత్తానికి ఏదో కన్విన్స్ చేశాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇద్దరు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరికి జాబ్స్ ఉండవు, కుదరదు, చెయ్యరు. అయితే వీళ్ళు మొత్తానికి మేనేజర్ని కన్విన్స్ చేస్తే ఆయన కూడా ఒప్పుకొని, అప్పుడే ఒక ఆయన సెంట్రల్ నుంచి కూడా వచ్చారు ఇన్స్పెక్షన్కి. వచ్చి వాళ్ళని కూడా, గవర్నమెంట్ కదా సార్ అది, గవర్నమెంట్ జాబ్ బాగానే ఇస్తారా పే అప్పట్లో? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఓ మంచి, అంటే రిటైర్ అయ్యారు ఇద్దరు చక్కగా? కాదు, వదిలేసి వినండి, మొదలు పెడుతున్నా వినండి, ఇప్పుడే స్టార్ట్. చెప్పండి. సో మొత్తానికి కన్విన్స్ చేశారు. మా తాతగారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. మా అమ్మ వైపు ఉన్న తాతగారు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. సో మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి, వాళ్ళు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి యాదగిరిగుట్టలో November 21st పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి మా బాబాయ్ వచ్చారు, మా రామదాస్ బాబాయ్ను మా శంభుదాస్ బాబాయ్ అనుకుంటా, ఇద్దరు బాబాయ్లు వచ్చారు. వాళ్ళు మాత్రమే వచ్చారు. పెళ్ళైంది, అంతా హ్యాపీ అనుకున్న తర్వాత ఈయనకి ఈ గవర్నమెంట్ జాబ్ ఎవరైనా వదిలేస్తారండి. అక్కడ రాజా రామదాస్ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. దేవదాస్, మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు, నువ్వు అక్కడికి వస్తే నువ్వు ప్రొఫెసర్గా నువ్వు పోస్టింగ్ అంటే. మరి నేను ఒక్కడిని ఇలా వస్తే కాదు, మా ఆవిడ కూడా ఉందంటే, మీ ఆవిడకి కూడా పోస్టింగ్ ఇచ్చేస్తాం, మీరు వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళిద్దరే చెప్పగలిగిన వాళ్ళు, క్వాలిఫైడ్ పీపుల్. అంటే ఈయన అంటే నేను నేర్చుకుంది అది కదా, ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకొని వచ్చింది, నేను ఇంకొక 10 మందిని తయారు చేయగలుగుతాను కదా, సరే నేను అక్కడ ఉంటే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటే ఏదైనా వేషాలు వస్తాయి కదా, ఇలా ఆలోచనతోటి గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి
గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి చెన్నై వెళ్ళిపోయాడు. అంటే కమిట్మెంట్ అనుకోవాలా కాదు, ఎవరికైనా? ప్యాషన్ అంటే సినిమా ప్యాషన్, అందుకని వచ్చేసాడు. వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయాడు చక్కగా, ఇన్స్టిట్యూట్ స్టార్ట్. అక్కడే ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు, ప్రదీప్ శక్తి గారు, జీవి నారాయణరావు గారు, హేమా చౌదరి గారు, వీళ్ళంతా ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ రజనీకాంత్ గారు నాన్నగారు స్టూడెంట్ అంటే ఎంత గ్రేట్ సార్ అది. అసలు నాకైతే చాలా, నేను మోహన్ బాబు గారిని అడిగా ఒకసారి కనిపించండి సార్ రజనీకాంత్ గారిని, మీరు చెప్తుంటే రబ్బలు అనిపిస్తుంది. తర్వాత సెకండ్ బ్యాచ్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి బ్యాచ్లో సెకండ్ బ్యాచ్లో ఇంకెవరున్నారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అప్పుడు అక్కడి నుంచి చాలామంది యాక్టర్స్, ముక్కు సుధాకర్ గారు, నాజర్ గారు, శ్రీనివాసన్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎన్నో బ్యాచ్ అండి? చిరంజీవి గారు నేను అనుకోవడం 77 అనుకుంటా, 77 78. ఎందుకంటే వీళ్ళంతా సీనియర్స్ 4 బ్యాచ్లు ముందు. సో అక్కడ నేర్చుకున్న వాళ్ళంతా వీళ్ళు బాగా షైన్ అయిన వాళ్ళు. చాలా మంది ఇంకా ఉన్నారు, ఇంకా 30-40 మంది ఉంటారా? 30 మంది ఉంటారా? ఇంకా ఎక్కువ ఉంటారా? అంటే బయటికి వచ్చి బాగా పాపులర్ అయినా? అయ్యో, అంటే హీరోలుగా అన్నది, ఆర్టిస్టులుగా చాలా మంది వచ్చి 30 మందా? హీరోలుగా బాగా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు 10-15 మంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తాము. ఇంకా 30 మంది హీరోలుగా చేస్తున్నారు అన్నవాళ్ళు 30-40 మంది ఇంకా ఉంటారా? ఇంకెక్కువ ఉంటారా? లేదు, 30 ఉంటారు. ఉంటారా? ఈ తరం వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఈ తరం అంటే మొన్నటి వరకు కూడా ఉన్నారు. ఈ తరం హీరోలు ఎవరు ఉన్నారండి? అంటే ఈ తరం హీరోల్లో వచ్చి నరేష్, ఓకే, మనోజ్, రాజేష్. నరేష్, రాజేష్ మన వివి గారు అబ్బాయి. మనోజ్ మంచి మనోజ్. మీకు ఇంట్లో ఉదయం లేస్తే అదే వినిపిస్తుంటాయి కదా. ఇప్పుడు సంగీతం టీచర్స్ ఉన్నారు అనుకోండి ఇంట్లో, పొద్దున్న లేచిందని సంగీతం 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 పాడిస్తుంటారు సార్ అని మొదలవుతుంది. వీళ్ళు డేనే అలా మొదలవుతుంది. మీకు మార్నింగ్ ఏంటి అంటే డ్రామా కానీ, లేకపోతే అసలు ఏం చెప్తారు క్లాసెస్? వీళ్ళు ఎలా చెప్పేవారు? మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను అది కంప్లీట్ చేయలేదా? సారీ అయిపోయింది అనుకో, నేను ముందుకు వెళ్ళిపోయాను. అయిపోలేదు, అయితే మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూల్లో చేసే దాంట్లో ముందు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, కంప్లీట్ అయిందా లేదా? ఒకటి అయిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. వేరే ఉద్దేశంతో చెప్పండి. అంటే ఒకటి మళ్ళీ నేను మర్చిపోతాను, అవునవును, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో డైవర్షన్ అవుతుంది. సో మా నాన్న అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ అయితే ఆ టైంలోనే ఓసిత కథ అని విశ్వనాథ్ గారు సినిమా ఒకటి, మా నాన్న ఫస్ట్ టైం కాదు విలన్, పెద్ద హిట్. అది చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద హిట్. చంద్రమోహన్ గారు హీరో, కానీ అందులో ఆయన్ని చంపేస్తారు. మా నాన్నే మెయిన్. రోజారమణి గారు యాక్చువల్ గా ఆవిడ మీద లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, పెద్ద హిట్ అది. ఆ హిట్ ఈయనకి 4 సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో వచ్చేసాయి విలన్ గా. ఈయనకి లాంగ్వేజ్ రాకపోవడం ఒకటి, ప్లస్ ఆయన రాజా రామదాస్ గారు ఏం చేశారంటే, ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నా అంటే, దేవదాస్ నీకు ఒక కథ చెప్తాను, నువ్వు లైఫ్ లో ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, అయితే అనివార్య కారణాల వల్ల అమ్మాయి పెళ్లి చేసుకోలేదు నిన్ను, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల. ఆ తర్వాత నువ్వు ఇంకొక అమ్మాయిని చూసావు, ఆ అమ్మాయి నీకు నచ్చింది, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. తర్వాత నీ లైఫ్లోకి నువ్వు మొదట ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేస్తావా అని అడిగాడు. అలా వదిలేస్తాను, తప్పు కదా అనుకోండి, ఆలోచించుకో, మరి జాబ్ అలాంటిది కదా, ఇక్కడికి పెట్టాడు. అయితే ఈయన కరెక్టే కదా, చాలా ఫీల్ అయిపోయి వదిలేసాడు సబ్జెక్ట్, ఇన్స్టిట్యూట్ మెయిన్గా అని చెప్పేసి పోయాయి. ఒకసారి అవుట్ ఆఫ్ సైట్ మీకు వచ్చింది గ్రాప్ చేసుకోలేదు అనుకోండి, తర్వాత ఎవరు రారు. సో అలా రాలేదు. అప్పుడు ఓన్లీ విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రమే వచ్చాయి ఈయనకి. సిరిసిరి మూగ, మాంగళ్యానికి మరో ముడి, ఇలాంటి సినిమాలన్నీ ఆయన సినిమాలే ఎక్కువ చేసేవాడు, ఇంకా వేరే సినిమాలు లేవు, మధ్యలో వేరే డైరెక్టర్లు తప్ప. సో ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటే, అదేంటిది నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న సబ్జెక్ట్ని నలుగురు నేర్పించడానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు నా స్టూడెంట్స్ని ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా. ఇండస్ట్రీ మహా అంటే ఒక 5-6 బయటకు వెళ్తున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? సో నేనే డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా, వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా. డైరెక్షన్లోకి దిగాడు, ఒకదాని నుంచి ఒకటి డైరెక్షన్లోకి వెళ్ళాడు. డైరెక్షన్లో డబ్బులు రావట్లేదు, పేరు బాగా వచ్చింది. ఫస్ట్ సినిమానే చలిచీమలు చాలా పెద్ద హిట్, నంది అవార్డు కూడా, అంత పెద్ద హిట్, కానీ డబ్బులు లేదు. అంటే ఇట్ ఈస్ ఆర్టిస్టిక్ మూవీ కాబట్టి ఆ ప్యాటర్న్లో మంచి పేరు వచ్చింది. సెకండ్ నిజం అని చెప్పేసి
గుమ్మడి గారిని పెట్టి యాక్చువల్గా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిది నిజం ఆ నాటికని ఈ అంటే డ్రమటైజ్ చేసి డ్రమటైజేషన్ ఉంది, అది తెరకి అన్వయించి చేశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ విఠల్ ప్రసాద్ గారు, మిగతా అందరూ చేశారు, స్టూడెంట్స్ అంతా పెట్టుకుని చేశాడు. సో అది కూడా ఓకే, కానీ డబ్బులు రావట్లేదు, డైరెక్టర్గా ఏమి రావట్లేదు. దాదాపుగా 6-7 సినిమాలు చేశాడు అక్కడి నుంచి. ఏది 76-77 నుంచి ఒక 83-4 ఇయర్స్లో 3 సినిమాలు చేశాడు, 6 సినిమాలు చేశాడు. ఈయనకి ఏం ఫైనాన్షియల్గా ఉపయోగపడలేదు, కాకపోతే మా అమ్మ వర్క్ చేస్తుంది కాబట్టి సరిపోయింది. ఆవిడ జాబ్ అలా చేస్తున్నారు, మీరు మాత్రం డైరెక్షన్. సో ఆ తర్వాత ఇంకా ఆయన ఇదేంటిది డైరెక్షన్ చేస్తున్నాం డబ్బులు రావట్లేదు, మనకేమో ముక్కుసూటి వ్యవహారం, కోపం ఎక్కువ, ఈయనకి బాగా కోపం, ఏదైనా ఎవరైనా టప్మని అనేస్తాడు. సో అవ్వట్లేదు వరకు. ఆ టైంలో ఏఆర్ కృష్ణ గారు దేవదాసు నువ్వు ఇక్కడ రా, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ పెడుతున్నాం, అది నువ్వు మేనేజ్ చేస్తే బాగుంటుంది, నువ్వు లక్ష్మి వచ్చేయండి అంటే సరే అని చెప్పేసి అప్పుడు అక్కడి నుంచి టోటల్గా ఇటు షిఫ్ట్, డైరెక్షన్ కాక వదిలేసి అక్కడ ఉండే మా అమ్మది గవర్నమెంట్ జాబ్, అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ని అందులో వేశారు, ఎక్కడ అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అందులో ఈవిడ్ని మాత్రం వేశారు. అప్పటికి టీచింగ్లో ఉంది కదా అడియార్లో, నాన్నగారు మా నాన్నగారు చెప్పేవారు అడియార్ గురించి. అక్కడ అరుణ్ పాండ్యన్ గారు, రామ్కి, శుభలేఖ సుధాకర్ గారు, వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నవాళ్ళు. ఆ జాబ్ వదిలేసింది, గవర్నమెంట్ జాబ్, ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం కదా. సో ఆ జాబ్ వదిలేసింది, ఇక్కడికి వచ్చేసారు. ఇది నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ బట్ సెమీ గవర్నమెంట్ జాబ్. సో స్టూడెంట్స్ని తీసుకుంటారు కాబట్టి స్టైఫండ్ మీద సెలెక్ట్ చేసి, అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి నేర్పించడం. సో దట్ గవర్నమెంట్ తాలూకు ఏమైనా ఉన్నాయనుకోండి, వీళ్ళంతా నేర్చుకుని ఆ నాటికలు అంతా ప్రదర్శించడానికి. సో అందులో వచ్చిన వాళ్ళే, అందులో నేర్చుకున్న వాళ్ళే దీక్షిత్ గారు, భిక్షు గారు. కాదు ఇక్కడ రిపర్టరీ, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ ఇక్కడ పెట్టారన్నారుగా, ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. దీక్షిత్ గారు కూడా అక్కడే నేర్చుకున్నారా? భిక్షు గారు, వీళ్ళంతా పెద్ద మాస్టర్స్ తర్వాత. అంటే మీ నాన్నగారు స్టూడెంట్స్ వాళ్ళంతా అందరూ. మీకు ఎవరైతే గురువులు ఉన్నారో ప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళు డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర మేము చేసాం. సో డిఎస్ఎన్ మూర్తి గారు, భాస్కర్ శివాల్ పరోక్షంగా మీ నాన్నగారు స్టూడెంట్స్ మేము. అవునా? ఓకే, అంతేలేండి, పరోక్షంగా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో 2 years ఉన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రన్ చేయలేక అది క్లోజ్ చేశారు. అదే టైంలో మా నాన్న అమ్మ ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అక్కడ మధుసూదన్ రావు గారి, అది జీవి నారాయణరావు గారి వల్ల ఆయన వచ్చి, మాస్టర్ మీరు రావాలి, మీకే తెలుసు సబ్జెక్ట్ అంతా, మీరే చెప్పాలంటే సరే అని వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఫస్ట్ బ్యాచ్ ఆవుతి ప్రసాద్ గారు, అచ్యుత్ గారు, శివాజీ రాజా గారు, మీకు విజయ్ యాదవ్ గారు, వీళ్ళంతా అక్కడ, రాజేశ్వరి గారు, కామేశ్వరి గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ లో సూర్య గారు, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. వినోద్ బాలా గారు కూడా, ఆయన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కానీ మా నాన్న దగ్గర కాదు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే తెలుసు నాకు. తర్వాత వచ్చి ఓన్లీ మా నాన్న దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం, థీసిస్ కోసం అని వచ్చేవాళ్ళు తప్ప నాట్ డైరెక్ట్ స్టూడెంట్ కాదు. ఓకే ఓకే. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకా తర్వాత మేమేంటంటే 85 నుంచి ఇంకా ఇక్కడ వాళ్ళకి, మధుసూదన్ రావు గారికి మా నాన్నకి ఏదో మనస్పర్ధలు వచ్చాయి. దాని తర్వాత ఇంకా ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే టైంకి జేబులో డబ్బు నయా పైస లేదు. బ్రహ్మాజీ గారు కూడా మా నాన్న స్టూడెంటే. వీళ్ళందరినీ నేను చిన్నప్పుడు వీళ్ళతో పాటు నేను క్లాసులు చేసేవాడిని, నేను యాక్ట్ చేసేవాడిని, వాళ్ళతో అన్ని ప్రాక్టికల్ క్లాసెస్ అన్నీ వెళ్ళేవాడిని. సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటానికి చిట్టి గారు ఉన్నారు కదా, ఇప్పుడు బాలయ్యబాబు సినిమాలు అన్నింటిలోనూ తెల్లగా ఒక ఆయన చిట్టి గారు ఉన్నారు కదా, ఆయన కూడా మా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. సో వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో చిట్టి గారు, బ్రహ్మాజీ గారు, ఒక 3-4 మాతో వచ్చేసారు, మా నాన్నని సపోర్ట్ చేస్తూ అదే ఇన్స్టిట్యూట్ నుంచి. సో వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బులతోటి, వాళ్ళు కట్టే ఫీజు ఉంటుంది కదా, దాంతో బయట ఒక ఇల్లు తీసుకొని ఇంకా అక్కడ స్టార్ట్ చేసాం. ఇంకా అప్పటి నుంచి ఇంకా అంటే కష్టపడటం అనేది పీక్స్. మా అమ్మ పొద్దున్న నిద్ర లేచి, మాకు ఇన్స్టిట్యూట్ ఇల్లు ఒకటే,
ప్లస్ కొంతమంది మరి ఇంట్లో పెట్టుకుంటే తప్ప కుదరదు. చెప్పడానికి లేదు. కాదు అంటే హాస్టల్లో పెట్టుకుంటే తప్ప, హాస్టల్ అన్న పేరు మీద ఇంకో నలుగురిని పెట్టుకుంటే తప్ప డబ్బులు రావు. సో మెయింటైన్ చేయాలి కదా. సో హాస్టల్ అబ్బాయిలు ఒక 3-4, అమ్మాయిలకి ఫ్రీ, వాళ్ళు ఒక 3-4. వీళ్ళందరికీ పొద్దున్న 4:30కు లేచి వంట మొదలెట్టేది. అంటే మేము దాదాపుగా ఎవ్రీడే ఒక 11-12 మంది తినాలి. మార్నింగ్ బై 6 o'clock పైగా మా అమ్మకి స్నానం చేయకుండా నిష్టగా ఉండి అసలే వైష్ణవ సంప్రదాయం. సో బై 5:30 మొదలెట్టేసేది, బై 7:30 మొత్తం అన్ని చేసుకొని మా క్లాసెస్ 8:30 కల్లా స్టార్ట్ అవుతాయి, వాయిస్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి. సో అక్కడ మొదలెట్టి మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ బ్రేక్ తీసుకొని ఎవరికొకళ్ళకి మూమెంట్ క్లాస్ అప్పచెప్పి స్టూడెంట్కి వంట చేసేది, మళ్ళీ ఫుడ్ భోజనానికి. మీరు ఎంత వయసు ఉంటారు అప్పుడు? చాలా చిన్నపిల్లలు ఉంది మేము. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసరికి 85, అంటే ఐఎమ్ హార్డ్లీ 11 years old. సో అక్కడి నుంచి కష్టాలు, బట్ వాట్ ఎవర్, మాకేం అది తెలియనివ్వకుండా మమ్మల్ని పెంచారు చక్కగా. మేమంతా మా ప్రపంచం, వేరే ప్రపంచం మాకు తెలియదు. ఇల్లు, ఇన్స్టిట్యూటు, ఆ స్టూడెంట్స్ తోటే మేము యాక్ట్ చేయడం, ఇదే మా ప్రపంచం. బయటకు ఊళ్ళకి వెళ్ళాలి ఇంకోటి అంత ఇది లేదు. సో ఇది మా ఇన్స్టిట్యూట్ ప్రస్థానం. అయితే ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీ ఫ్యామిలీలో ఇంకెవరు పాలిటిక్స్లో లేరా అని. మా బాబాయ్ ఇప్పుడు రామదాస్ కనకాల గారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ యానాంలో ఈజ్ దేర్. బట్ ఇట్ విల్ టేక్ టైం. బీజేపీ లేదు కదా, బట్ హీస్ రిప్రజెంటింగ్ అండ్ బాగానే చేస్తున్నాడండి. ఓ సూపర్ సార్. అయితే ఉన్నారు మొత్తానికి, ఆయనకు వచ్చింది ఆ వారసత్వం, మీ తాతగారు. మీకు వస్తుందేమో చూద్దాం ఫ్యూచర్ లో. మీరు ఎందుకో అలా నాకు కనిపిస్తారు నాకు. ఏం లేదండి, అంటే నాకు రాజకీయంలోకి వెళ్ళాలని చెప్పిందే మీరు. నేను అలాంటి పనులే చేస్తుంటా. ఎవరైనా వస్తుంటే వాళ్ళని ముందుకు తోసి వెనక్కి వెళ్ళిపోతుంటారా? నన్ను మాత్రం పంపించారు. నన్ను రాజకీయంలోకి వెళ్ళండి, మీరు పైకి వస్తారు, బాగా మాట్లాడతారని చెప్పి తోసేశారు నన్ను. డెఫినెట్గా అండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండాలి. అంటే వాయిస్ షుడ్ బి దేర్. చాలా మందికి వాయిస్ ఉండదు, మనసులో చాలా ఉంటుంది కానీ మాట్లాడలేరు. అలాంటి వాళ్ళకు ఒక వాయిస్ రిప్రజెంటేషన్ కావాలి కదా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం. అంతే నేను చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారని కాదు కానీ మీరు ఎంత విజన్తో చెప్పారో నాకు కూడా ఎప్పుడు ఉండింది, కానీ ఏమోలే మనం వెళ్ళామనుకున్నా. కానీ ముందడి వేసా, అది కూడా కొంచెం కారణమే. మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొంచెం. మీలో ఉండింది కాబట్టి చెప్పగలిగాను, మీలో లేకపోతే నేను చెప్పలేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.